కూడా వచ్చిన దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనములు. అందరూ బాగున్నారు కదండి? అందరూ బాగున్నారండి? దేవునికి స్తోత్రములు. దేవుని మహాకృపలో నేను కూడా బాగున్నాను. మనం అందరం ఎక్కడికి వచ్చామండి? దేవుని మందిరానికి. ఎందుకు వచ్చాం? దేవుని స్తుతించి ఆరాధించడం కొరకు మనందరం దేవుని మందిరానికి వచ్చాం. దేవుని మందిరంలో మనకి ఏముంది? సంతోషము, సమాధానము, ఆనందము ఉంది. మరి దేవుని మందిరానికి వచ్చిన మనకి దేవుడు మనకి ఏమి ఇస్తానంటున్నాడు? సంతోషము, సమాధానము, ఆనందాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి అందరూ బిక్కమొహాలు వేసుకొని ఉండకుండా సంతోషంగా, సమాధానంగా వాక్యాన్ని ఆనందంతో తిరిగి వెళ్ళాలని దేవుని నామం ద్వారా నేను మనవి చేస్తున్నాను. మరి ఈ సమయం ముందు దేవుడు ఆయన వాక్యం ద్వారా ఏం మాట్లాడాలని ఆశపడుచున్నారో అట్టి మాటలు పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని మాటలు మనం చదువుకుని వాటిని వివరించి తెలుసుకుందాము. పరిశుద్ధ గ్రంథము యోబు గ్రంథము నుంచి, యోబు గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనం చదువుకుందాము. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6 వచనం 7 వచనం చదువుకుని, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకును. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన యథార్థ వర్తనులు ఎక్కడనైనా నిర్మూలమైరా. దేవునికి స్తోత్రము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీకు వందనము, స్తోత్రము. యేసయ్యా, ఇదిగో నా ప్రభువా, మా జీవితంలో మరొక ఆదివారము ఆరాధన దినం ప్రవేశపెట్టిన దేవుడు అయ్యా, మీకు వందనము, స్తోత్రాలు. అయ్యా, నీ మందిరంలోకి వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా నా ప్రభు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించండి తండ్రి. ఈ సమయంలో చదవబడిన వాక్యం నా ప్రభువా యేసయ్య వివరించి నీ బిడ్డగా చెప్పగల జ్ఞానమును మీ ఆత్మశక్తిని అనుగ్రహించండి. నా ప్రభు, మీరు ఎక్కల నన్ను భద్రపరచండి. అలాగే వినుచున్న వారికి వినగల చెవి, గ్రహించగల మనసు దయచేసి శ్రద్ధగా నీ వాక్యాన్ని ఎత్తుకుని అనుసరించి జీవించే గొప్ప భాగ్యం నీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించి నీ కృపతో నింపమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన మాటలు ఏంటంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకొనుము. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా. వింటున్నారండి? మన భక్తి మనకేం పుట్టించాలంట? ధైర్యం పుట్టించాలంట. మన భక్తి మనకి ధైర్యం పుట్టిస్తుందా లేదా? మన భక్తి మనకి ధైర్యం పుట్టిస్తుందండి. మరి మన యథార్థమైన ప్రవర్తన మన నిరీక్షణకి ఆధారమేనా? ఆధారమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి జ్ఞాపకము చేసుకును. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన. నిరపరాధి నశిస్తాడండి? ఎన్నిటికీ నశించడు. కానీ ఈ మాటలన్నీ యోబు గారు స్నేహితులు పలుకుచున్నారు వచ్చి. ఎందుకంటే యోబు గారి పరిస్థితి చూస్తే అక్కడ ఎలా ఉందండి? చాలా దిక్కుతోచిన పరిస్థితి, దరిద్రమైన పరిస్థితి, భయంకరమైన వ్యాధి కలిగి భయంకరమైన కష్టాలు నష్టాలు వచ్చి మరి తనకున్నదంతా కోల్పోయిన పరిస్థితిలో యోబు గారు జీవిస్తున్నాడు. ఆ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవిస్తున్న సమయంలో కొంతమంది స్నేహితులు వచ్చి పలుకుచున్న మాటలు, కొన్ని మాటలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. వాళ్ళు వచ్చి, నువ్వు భక్తిపరుడివేగా, నీ భక్తి నిన్ను రక్షించదా? నువ్వు నీతిమంతుడివేగా, నీ నీతి నిన్ను కాపాడదా అని అనేక రకాలుగా వారు యోబు భక్తుల్ని దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. యోబు నశించిపోయాడని, కృషించిపోయాడని, యోబుకున్నదంతా సమస్తాన్ని కోల్పోయాడని అతని స్నేహితులు వచ్చి అతని వద్దకు వచ్చి అతను వాదార్చుకోవడం పోయి అతను ఏం చేస్తున్నారు? ఇంకా బాధ పెడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చూసినట్లయితే
ప్రతి చోట కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయా లేదండి? ఒక వ్యక్తి ఏదైనా బాధ కలిగి బాధపడుతుంటే అక్కడికి వచ్చిన కొంతమంది ఏం చేస్తున్నారంటే బాధని ఓదార్చడం పోయి బాధని ఇంకా రెట్టింపు చేయడానికి అనేకమైన మాటలు మాట్లాడి వారిని ఇంకా బాధ పెడుతూ ఉంటారు. ఇది యోబు గారి జీవితంలోనే జరిగింది. అంత భక్తిపరుడు, నీతిమంతుడు, యథార్థవర్తుడైన భక్తుడు జీవితంలో జరిగింది. ఈ రోజున నా జీవితంలో జరగటం ఏమైనా అసాధ్యం అంటారా? అసాధ్యం కాదు కదా, అసాధ్యం ఇది కాదు. ఎందుకంటే అంత భక్తి మనలో ఉందో లేదో అది దేవునికి మనకే తెలియాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకా కిందకి చూసుకుందాం. 17వ అధ్యాయము 2వ వచనం కూడా చూసుకుందాం. ఎగతాళి చేయవారు నా యొద్ద చేరి ఉన్నారు, వారు పుట్టించు వివాదములు నా కన్నులకు ఎదురుగా నున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎగతాళి చేయవారంట ఎక్కడున్నారంట? ఆయన యొద్ద చేరి ఉన్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో ఏదైనా బాధ కలిగినా, ఏదైనా కష్టం వచ్చినా ఎవరికన్నా చెప్పుకుందామంటే మనం చెప్పుకునే దానికంటే ముందు మనం ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువయ్యారా లేదండి? అలాంట భక్తిపరులంట, అలాంట దేవుని స్తుతించేవాళ్ళంట, దేవుని ఆరాధించేవాళ్ళంట. వాళ్ళకంట కష్టం వచ్చిందంట. మరి అలా ఎంతగా భక్తిపరులు అయ్యి ఉంటున్నారుగా, వాళ్ళకి ఎందుకు వచ్చింది కష్టం అని ఎగతాళి చేసేవాళ్ళు అనేక మంది చేరి ఎగతాళి చేస్తూ, అపహాస్యం చేస్తూ, నిందలు వేస్తూ, అవమానిస్తూ వారిని బాధ పెట్టేవారు ఈ లోకంలో మనకు కూడా ఎంతోమంది ఎదురవుతున్నారు. అంతేకాదు, ఇంకా చదువుకుందాం. యోబు గారి జీవితంలో జరిగిన సంఘటనలు ఈరోజు మనం తెలుసుకోవటం జరుగుతుంది. ఇంకా ముందుకు చదువుకుందాం. 19వ అధ్యాయము 13, 14, 15 వచనాలు కూడా చదువుకుందాం. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు, నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు, నా ఇంటి దాసాదాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశిని ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరండి? బంధువులు, స్నేహితులు, నా నెలవురులు అంటే నాకంటూ ఉన్నవారు, వాళ్ళందరూ వచ్చి ఆయన్ని ఎంతగానో బాధపడుతున్నారు. ఎన్ని బాధలు సహిస్తున్నాడండి. అసలుకే ఏం జరిగింది యోబు గారి జీవితంలో అంటే తనకున్న ఆస్తి పోయింది, తనకున్న అంతస్తు పోయింది, తనకున్న బిడ్డలు పోయారు, తనకున్న దాసీలు పోయారు, తనకున్న పశువులు పోయినాయి, దుక్కుటెద్దులు పోయినాయి, అన్ని సమస్తం కోల్పోయాడు. అంతేకాదు తన శరీరానికి ఏమొచ్చింది? కుష్ఠరోగం. ఎవరన్నా ఊహించగలరండి? ఇన్ని సమస్యలు ఒక్కసారే నా జీవితంలోకి వస్తాయని ఎవరన్నా ఊహించగలరా? ఇన్ని కష్టాలు నేను ఒకేసారి అనుభవించాలని ఎవరన్నా ఊహించగలరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మనిషి తప్పుకోలేనంత కష్టము ఎవరి జీవితంలోకి వచ్చిందంటే యోబు అనే మహాభక్తుడి జీవితంలోనికి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలు బాగా ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఆయన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే, నువ్వు నీతిమంతుడు అని ఎరవీగావుగా, నువ్వు భక్తిపరుడు అని ఎరవీగావుగా, నువ్వెంతో పుణ్యాత్ముడు అని ఎరవీగావుగా. ఏమైంది నీ భక్తి? ఏమైంది నీ నీతి? ఏమైంది నీ పుణ్యము? ఒకటి కూడా నిన్ను ఆదుకోలేదా? ఒకటి కూడా నీకు సహాయం చేయలేకపోయిందా? నువ్వు చేసిన కార్యాలన్నా నీకు అడ్డపడాలిగా. నువ్వెంతో నీతిమంతుడుగా ఉన్నావుగా, నీ నీతన్న నీకు అక్కడికి రావాలి కదా అని వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలాంటి నిందలు ఇస్తూ, అవమానిస్తూ యోబుని ఇంకా 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 బాధ పెడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ యోబు ఎంత ఓర్పు కలిగి, ఎంత సహనం కలిగి మరి జీవిస్తున్నాడంటే అస్సలు చెప్పలేమండి. ఈ రోజున నువ్వు నేను ఎవరన్నా ఒక మాట అంటే మాటకి ఎదురు తిరిగి 10 మాటలను ఎదురుగా ఉన్నామా లేదండి? అక్కడ ఒక మాట కూడా మనం పడేలాగా ఉన్నామా? లేము. ఎందుకంటే
మనలో అంత నీతి, అంత ఓర్పు, అంత సహనం మనలో లేదు. అందుకనే మనం ఎదురు తిరిగి అనగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఇప్పుడు స్నేహితులు నిందించి అవమానపరిచి దూషించి హేళన చేసి ఎగతాళి చేసి యోబుని బాధ పెడుతూ ఉంటే యోబు గారు సహిస్తూ భరిస్తూ, దేవుడు ఎందుకు పెట్టాడు నాకు ఈ కష్టం దేవుడికి తెలియాలి, నేను నీతిమంతుడే, నేను యథార్థవర్తుడునే, నేను మంచివాడినే, అనేకమైన పుణ్యాలు నేను చేసిన వాడిని, కానీ అయినప్పటికీ దేవుడు నాకు ఈ కష్టం ఎందుకు పెట్టాడో నాకు తెలియదు. కానీ నేను నా తల్లి గర్భం నుండి పుట్టకపోయినా ఎంత మంచిదో అని ఎంతగానో తనను తాను నిందిస్తూ తను బాధపడుతూ దుఃఖిస్తూ మరి దేవునికే మొరపెట్టడం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం కిందకు చేసుకున్నాం. ఇంకా 20 అధ్యాయము 4, 5, 6, 7 వచనాలు కూడా చదువుకున్నాం. 20 దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రముండును. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఇలాగూ జరుగుచున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తల ఎత్తినను, తమ మలము నశించు రీతిగా వారెన్నటికి నుండకుండా నశించుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంత గనులమైనా, ఎంత విజయం పొందినా, ఎంత ఎత్తుకి ఎదిగినా లాస్ట్కి మన బ్రతుకు ఎలాగైపోతుంది అంటున్నారు? తన మలము ఎలాగైతే నశించిపోతుందో అలాగా నశించిపోతారు అని. అనేక మంది వచ్చి ఇలాగా ఒకరు ఒక రకంగా, ఇంకొక రకంగా, ఇంకొక రకంగా ఆయన దూషించడానికే వచ్చినట్లున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరైనా బాధపడేవారి దగ్గరకు వచ్చి అమ్మ పోన్లే తగ్గిపోతుందిలే, బాధపడకు, దేవుడు ఎందుకు పెట్టాడులే, దేవుడే తీసేస్తాడు అని వాదార్చడం పోయి వీళ్ళు అనేక రకాలుగా నువ్వు ఎంతో పెద్ద గొప్పవాడు అయ్యావు, గొప్పవాడిగా బతుకు, అయినప్పటికీ నువ్వు నశించిపోతావు నీకు తెలవదా అని ఇంకా అవమానపరుస్తూ నిందలు వేస్తూనే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని నిందలు కూడా భరిస్తున్నాడు. ఈ రోజున నా జీవితంలో కూడా ఎలాంటి నిందలు, అవమానాలు తప్పనిసరిగా వస్తాయి. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తి పైన దృష్టి పెట్టాడంటే ఆ వ్యక్తిని ఏదో ఒక రీతిగా ఆయన పాద సన్నిధికి చేర్చుకుని, ఆయన రాజ్యానికి చేర్చుకుని, ఆయన యొద్ద నివసింపజేయాలని ఆయన ఎంతో ఆశ కలిగి మరి ఉంటాడు. ఆ ఆశ కలిగి ఉన్న విధానములో అవసరమైతే కొన్ని కష్టాలు పెడతాడు, కొన్ని బాధలు పెడతాడు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలకు కూడా అవకాశం ఇస్తాడు. అలాగని ఆ వ్యక్తి మరి చెడ్డోడని కాదు, నీతివంతుడు కాడని కాదు, దేవునిలో విశ్వాసము లేదని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు గారి జీవితంలో చూసినట్లయితే ఇన్ని బాధలు వచ్చినాయి. ఈయన ఏమన్నా అవినీతిపరుడండి, అన్యాయస్తుడా, అక్రమం చేశాడా, ఎవరికన్నా ఎటువంటి అపాయమైన తలపెట్టాడా? ఏదీ లేదు. ఇతడు నీతిమంతుడు, యథార్థవర్తనుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి వ్యక్తికి ఎంత కష్టం వచ్చిందంటే ఈ రోజున నీకు నాకు కష్టం రావడం ఏమైనా అసాధ్యమా? కష్టం రావడం తప్పదు. ఎందుకంటే దేవుడు నీ నా ఎడల కృప చూపుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి కొన్నిసార్లు కొన్ని కష్టాలు పెట్టి, కొన్ని బాధలు పెట్టి, కొన్ని నిందలకి అవకాశం ఇచ్చి, కొన్ని అవమానాలకి అవకాశం ఇచ్చి, నిందల గుండా అవమానాల గుండా మనల్ని నడిపిస్తూ ఆయన బిడ్డలంటే ఏంటో తెలియపరచడం కోసం వీటన్నిటికైనా అనుమతిస్తాడు. ఇది తెలియక కొంతమంది మమ్మల్ని దూషించినందుకో, మమ్మల్ని ద్వేషించినందుకో, లేకపోతే మా ఎడల అసూయపడినందుకో, లేకపోతే మీరు మంచోళ్ళు కానందుకో మీకు ఈ కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయని ఎంతోమంది ఎన్నో రీతులుగా మాట్లాడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి పైన ఈ శ్వాసం ఉంచి దేవుడు పెట్టే పరీక్ష ఏమిటో వారికి తెలిస్తే ఆ మాటలు పలకరు. వెర్రివారు ఈ లోకంలో మరి తెలివి గలవారి కంటే తెలివి తక్కువ వారు అనేక మంది విస్తారంగా ఉన్నారు.
తెలివి గలవారు తక్కువ, తెలివి లేని వారు ఎక్కువ, ఎర్రివాళ్ళు ఎక్కువైపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఏది పడితే అదే, ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడి బరి తెగించేసి జీవిస్తున్నారు. కానీ వాడికి ఒక్కనొక్క రోజున తీర్పు ఉందని, తీర్పులోకి వెళ్ళిన తర్వాత దేవుని ముందు నిలబడి మనం దేవుడు అడిగిన దానికి మనం ఏం సమాధానం చెప్పాలి అన్న ఆలోచన వారి జీవితంలో రావటంలే. లోకములో బ్రతికిందే బ్రతుకు, తిన్నదే తిండు, కట్టిందే బట్ట, ఉన్నదే కొంప అన్నట్టుగా జీవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారికి దేవుడు హెచ్చరికగా ఈ రోజున చక్కని మాటలు తెలియపరుస్తున్నాడు. యోబు గారి జీవితాన్ని మొదలు పెడుతున్నాడు. యోబు గారి జీవితాన్ని తెలియపరుస్తున్నాడు. తెలుసుకుని ఈ రోజు నుంచి అయినా వారి పరిస్థితిని, వారి బ్రతుకుని మార్చుకుంటే వారు దేవుని రాజ్యంలోకి వారసులయ్యే యోగ్యత కలిగి ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని జరిగి ఇంత హేళన చేసిన మరి యోబు గారి జీవితంలో ఏమన్నా సహనం కోల్పోయాడంటే ఎంత మాత్రం సహనం కోల్పోలే. ఆయన ఇంకా 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 మరి ఉజ్జీవంగా దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయనకు ప్రార్థన చేయడం ఇంకా ఆపకుండా రెచ్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చిందేమో, ఈ మాటలు వింటున్నవారు ఎవరైనా సరే మీ జీవితంలో ఏమైనా కష్టం వచ్చిందేమో, ఏమైనా నిందలు అవమానాలు వస్తున్నాయేమో, ఎవరన్నా మీ సొంత వారే మిమ్మల్ని దూషిస్తున్నారేమో, ద్వేషిస్తున్నారేమో, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, ప్రార్థించుకోండి, దేవుని పాదాలు పట్టుకోండి. నిందలు కొన్ని వందలుగా దేవుడు మిమ్మల్ని మీకు కృప చూపిస్తాడు. దేవుడే ఈ నిందలన్నీ తొలగించి మరి సంతోషాన్ని మీకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ముందుకెళ్ళినట్లయితే 22వ అధ్యాయము 3, 4, 5 చదువుకున్నాము. నీవు నీతిమంతుడివై ఉండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా? నీవు యథార్థవంతుడివై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా? నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. నీ నీతి వల్ల, నీ యథార్థత వల్ల దేవునికి ఏమైనా సంతోషమా అంటే దేవునికి సంతోషం కాదా? మన బిడ్డలో నీతివంతులై యథార్థవంతులై జీవిస్తే మనకు సంతోషమా కాదండి? మనకు సంతోషమే కదా. మనం కన్న బిడ్డలు నీతిమంతులుగా, యథార్థవంతులుగా, గొప్పవారిగా జీవిస్తే వారిని కన్నా తల్లిదండ్రులు ఎంత గర్విస్తారు, ఎంత సంతోషపడతారు. ఆ విషయం వీళ్ళకి తెలియటం లేదు. నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు యథార్థవంతుడు అయితే దేవుడికి ఏమైనా సంతోషమా? నువ్వు చేసిన పాపాలే కదా నీకు ఇచ్చిన ఈ శాపాలు అని వాళ్ళు యోబు గారిని నిందిస్తున్నారు. నువ్వే తప్పు చేయమంటే నువ్వు ఈ శిక్ష అనుభవిస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పు చేసినా శిక్ష ఉంది. తప్పు చేసినా కష్టం వస్తుంది, నీతిగా జీవించిన కష్టం వస్తుంది. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనము ఎదగాలంటే దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు మనకి. దేవుడు పరిశోధిస్తాడు, దుష్టుడు మనల్ని శోధిస్తాడు. ఆ పరిశోధనలో కొన్ని కష్టాలు పెడతాడు దేవుడు. మనం ఆ పరీక్షలో పాస్ అవుతామా లేదా అని పరిశోధనలో కొన్ని కష్టాలు దేవుడు మనకి పెడతాడు. అలాగే దుష్టుడు కూడా శోధిస్తూ ఆడి శోధన వల్ల కొన్ని కష్టాలు పెడతాడు. అందుకని దుష్టుడు పెట్టే కష్టాలకి, దేవుడు పెట్టే కష్టాలకి తేడా తెలియక కొంతమంది పాపం చేశారు, పాపం వల్ల కీడు వచ్చింది అంటారు. అది ఎంత మాత్రమో రైట్ కాదు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? పాపం చేయటానికి దుష్టుడు శోధిస్తాడు, మరి నీతిగా జీవించడానికి దేవుడు పరిశోధిస్తాడు. ఆ పరిశోధనలో కొన్ని కష్టాలు మనకు ఎదురవుతాయి. పరిశోధనలో ఈ శోధనలో కూడా కొన్ని కష్టాలు ఎదురవుతాయి. అందుకని మనం అనుకుంటాం దుష్టుడు పెట్టే కష్టాలు కూడా దేవుడు పెట్టాడు అనుకుంటాం. ఒక్కొక్కసారి దేవుడు పరిశోధించి పరీక్ష పెడుతుంటే అవి కూడా దుష్టుడు పెట్టాడు అనుకుంటుంటాం. దీనికి తేడా తెలియక మనము
దేవుడి మీద పెట్టేయి దెయ్యం మీద పెడతాం, దెయ్యం మీద పెట్టేయి దేవుడి మీద పెట్టుకుంటూ జీవిస్తుంటాం. కానీ ఈ రెండింటికి తేడా తెలుసుకున్న వాళ్ళు దేవుడు పెట్టే పరిశోధనలో, ఆ పరీక్షలో నేను నెగ్గాలి అని బలంగా ప్రార్థన చేసుకుని ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ ఆయన స్తుతిస్తూ ముందుకు వెళితే ఆ కష్టం సంతోషంగా మారుతుంది. అందుకే కష్టం వెనుక ఎలా ఏముంటుందంటారు? కష్టం చోటున సుఖం ఉంటుందంటారు, కీడు చోటున మేలు ఉంటుందంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని అర్థం తెలుసుకుని మనం జీవించాలి. అంతేగాని అర్థం తెలియకుండా మనం దేవుని పడితే దాన్ని దేవునికి ఇచ్చే కనుకనాము, దెయ్యానికి ఇచ్చే కనుకనాము దేవుడికి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే దానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఇంకా ఎదురికి చదువుకుందాము. 27వ అధ్యాయము 3, 4, 5. 27వ అధ్యాయము 3, 4, 5 చదువుకుందాం. నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుట లేదు, నా నాలుక మోసము నచ్చరించుట లేదు. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనును. మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను వీడుగను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎన్నంటే చెప్పుకోండి, మీరు ఎన్నన్నా అనుకోండి. నేను మంచోడు కాదు అనుకోండి, నేను చెడ్డోడే అనుకోండి. కానీ మీరు నన్ను చెడ్డోడు అన్నారని నేను చెడ్డతనం మాత్రం చేయను, నేను ఎవరికి చెడు చేయను. నేను అన్యాయస్తుడని మీరు పలుకుతున్నారో, నేను అన్యాయం చేయను. నేను ఇలా నీతిగానే బ్రతుకుతా, నేను ఇలా నిజాయితీగానే బ్రతుకుతా, నేను ఇలా యథార్థవరుడుగానే బ్రతుకుతా. నా దేవుని ముందు నేను నా నీతిని కనుపరుచుకుని జీవిస్తానని యోబు గారు వాళ్ళకి ఉత్తరం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది ఇలాంటి మాటలు విన్నప్పుడు కొంత కన్ఫ్యూజ్ అయిపోయి వారు దేవుళ్ళలో ఎదిగేవారు కూడా మార్పు చెంది మరలా వెనక తిరిగి లోకంలోకి కలిసిపోయేవారు చాలామంది ఉన్నారు. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు అలాంటి స్నేహితులు వచ్చి ఇలా అవమానపరుస్తుంటారు కదా, అవమానపరిచి నిందలు వేసి ఎగతాళి చేసి ఏలం చేసినప్పుడు నీతిమంతులుగా దేవుళ్ళలో ఎదుగుతున్న కొంతమంది గ్రహించలేక మరి ఏం చేస్తారంటే వెనుతిరిగి పాపంలో కలిసిపోయి పాపలోకములో కలిసిపోయి పాపాత్మలతో కలిసి జీవించడానికి నిర్ణయం తీసుకుంటారు. దయచేసి పొరపాటును కూడా ఇలాంటి నిర్ణయం ఎవరో తీసుకోకూడదని దేవుని నామం పేట నేను బ్రతిమలాడుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు గారు అలాంటి వారిని కూడా ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది వెనుతిరిగి వెళ్ళిపోయి లోకములో కలిసిపోతారు. కానీ నేనైతే ఎంత మాత్రం వెనుదిరగను, లోకములో కలిసిపోను. నేను నా నీతిని పట్టుకుని నా దేవునితోనే జీవిస్తానని ఇక్కడ గట్టిగా మరి వారికి మాట సెలవిచ్చడం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంకా ముందుకు వెళ్ళి చదువుకుందాం. 40వ అధ్యాయము 1, 2, 3, 4, 5 చదువుకుందాం. 40. మరియు యెహోవా యోబునకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చును. ఆక్షేపణలు చేజాలు చూడువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చున, దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వలేను. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చును, చిత్తగించును. నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును. ఒక మారు మాటలాడి తిని నేను మరలా నోరెత్తును. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు వీళ్ళందరూ వచ్చి యోబు గారితో సంభాషణ చేసి యోబు గారిని ద్వేషించడం, ఎగతాళి చేయడం, హేళన చేయడం దేవుడు వింటున్నాడు. ఇప్పుడు మనం మన ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటాం, ఎవరు వినరు కదా అనుకుంటాం. మనుషులు వినరు. కనీసం మనుషులు వచ్చి మన పక్కన కూర్చున్నా మనం గుసగుసలాడతారంటారు చూడండి. ఒకరి చెవులు ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే అది పక్కనున్న మనసుకు కూడా తెలియదు. కానీ మనం మన పక్కనున్న వారి చెవులో గుసగుసలాడుతూ మాట్లాడిన మాట కూడా దేవుడు వినగలడు. ఎందుకంటే చెవులు ఇచ్చిన వాడు ఎందుకుంటా మాట్లాడండి. ఆయన మనల్ని సృష్టించాడంటే మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఎలా ఉంటున్నాం అనేది పరిశీలన చేయకుండా ఉండగలుగుతాడా దేవుడు?
ఆయనకు అసాధ్యమైంది లేదు, ఆయనకు మరుగైంది లేదు, ఆయన చూడలేనిది లేదు, ఆయన వినలేనిది లేదు, ఆయన వెళ్ళలేని స్థలము కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దేవుని ముందు ఏది మాట్లాడుకున్నా వినిపిస్తుంది. కాబట్టి వీళ్ళందరూ మాట్లాడారు. వీళ్ళందరూ మాట్లాడిన దానికి యోబు గారు సమాధానం చెప్పాడు. యోబు గారు సమాధానం చెప్పాడు, వీళ్ళు మాట్లాడారు. ఇవన్నీ విన్న దేవుడు కూడా వచ్చి దేవుడు కూడా యోబు గారితో మాట్లాడటం జరిగింది. యోబు గారితో మాట్లాడి, యోబు నువ్వు నాకేమైనా సమాధానం చెప్పగలవా నేను వేసిన ప్రశ్నలకి అని అడిగాడు. అయ్యా, నేను నీచుడిని, ఎందుకు పనికిరాని వాడిని, నేను నీకు సమాధానం నేను ఎలా చెప్పగలను అని ఎంత తగ్గించుకుని మాట్లాడాడో చూడండి. దేవుడే వచ్చి నీతిమంతుడు యథార్థవర్తనుడు ఇతని వంటి వాడి భూలోకంలో ఎక్కడా లేడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు, అవును ప్రభువా నేను మాట్లాడతా, నన్ను ఎందుకని ఇలా కష్టాలు పాలు చేస్తావు, నన్ను ఎందుకని ఇలా నిందల పాలు చేస్తావు, ఇలాంటి వారు నా స్నేహితులని నేను చెప్పుకోవడానికి చాలా అవమానకరంగా ఉంది, ఇలాంటి వాళ్ళు నాకు స్నేహితులకు ఎందుకు ఇచ్చావు అని దేవుడిని అక్కడ అడగొద్దండి, అడగొచ్చు. కానీ అయ్యా, నేను నోరు తెరవటానికి ఎంత మాత్రం యోగ్యుని కాను, నేను మాట్లాడలేను, నిన్ను అడిగే అర్హత నాకు ఎక్కడదయ్యా అని తగ్గించుకుని మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి తగ్గింపు స్వభావం నీలో నాలో ఉన్నదా? తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఆ విషయం అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా మాట్లాడొద్దు అన్నప్పుడు అక్కడ వెంటనే నోరు మూసుకుని సైలెంట్ అయిపోతే అక్కడ నీకు ఘనత వస్తుంది కానీ నీకు అవమానం రాదు. ఎక్కడైతే నువ్వు మాట్లాడుచుండగా నువ్వు మాట్లాడొద్దు అంటే నీకే నేను మాట్లాడగల మాటకారిని నేనేం మాట్లాడతానని ఇంకా 2 మాటలు ఎక్కువ మాట్లాడవు, అక్కడే నువ్వు తగ్గించబడతావని నీకు తెలియతుండే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ తగ్గించుకోవాలో తెలుసుకున్నప్పుడే మన ఘనత పెరుగుతుంది, మనల్ని హెచ్చిస్తాడు దేవుడు. కానీ మనము కాదన్న కాడ అవునని, అవునన్న కాడ కాదంటూ జీవిస్తే మన ఇలువ రోజు రోజుకి తగ్గిపోతుందే తప్ప మన ఇలువ ఎంత మాత్రం పెరగదు. కనీసం చిన్నపిల్లల ముందు కూడా మనకి ఇలువ లేనప్పుడు మన బ్రతికి ఎందుకు అనుకోవాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు గారిని మరి దేవాది దేవుడు చెడుగుతుంటే, ప్రభు నీ ముందు నేనేం మాట్లాడగలను, నీ ముందు నేను ఏమని మాట్లాడగలను, నేను నోరు ఎలా తెరవగలనని యోబు దేవునికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత తగ్గింపు స్వభావం కలిగి జీవిస్తే దేవుడు నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా యోబు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదవండి. 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ఊజు దేశముందు యోబు అని ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనుకు ఆస్తిగా నుండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతనికి ఎంత గొప్పవాడు ఇప్పుడు అర్థమైందండి. ఇప్పటి వరకు వచ్చే స్నేహితులు, బంధువులు అనేక మంది ఎన్ని మాటలు మాట్లాడారు. ఇంత గొప్ప ధనవంతుణ్ణి, ఇంత గొప్పవాడిని ఇన్ని మాటలు మాట్లాడి ఎంత హేళన చేస్తారు, ఎంత దూషించారు. ఎందుకంటే ఇంత ఆస్తి ఐశ్వర్యం గలవాడు ఒక్క రోజులోనే అంత కోల్పోయాడు. ఇతని గురించి దేవుడు ఏం సాక్ష్యం చెప్తున్నాడు? ఇతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, ఇతడి వంటి వాడు భూమి మీద ఎక్కడా లేడంటున్నాడు దేవుడు. అలాంటి వ్యక్తికే ఇంత కీడు వచ్చిందంటే ఈ రోజున నీకు నాకు ఎలాంటి కీళ్ళు రావాలి, ఎంత కీడు రావాలి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంత గొప్పవాడు ఆస్తిలోనా ఐశ్వర్యంలోనా అంటే అంతకంటే దేవుని ఎడల నీతి నిజాయితీలో గొప్పవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆస్తి ఐశ్వర్యం అక్రమంగానో అన్యాయంగానో ఏదో ఒక రకంగా సంపాదించుకుని గొప్పవారుగా జీవిస్తున్నాం ఈ లోకంలో. కానీ దీనికంటే ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తుల కంటే దేవుని యందు నీతి నిజాయితీ పరుడుగా గొప్ప స్థానంలో ఉన్నాడు యోబు. అలాంటి యోబుకి ఎంత కష్టం వచ్చింది. అలాంటి యోబే ఇప్పుడు దాకా అందరి చేత మాటలు పడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు పొంది అంతా కోల్పోయి చివరికి దేవుని ముందు ఏమన్నాడు? ప్రభువా
నీ ముందు నేను మాట్లాడటానికి నీచుడిని, అల్పుని, అయోగ్యుని. నీ ముందు నేను నోరు తెరవగలనా ప్రభువా అని తగ్గించుకున్న వ్యక్తికి దేవుడు మరలా ఏం చేశాడు? యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం నుంచి 10-11 చదువుకున్నాం. చదవండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్కా చెల్లెలందరూ, అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహమును, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. అతనికి 4,000 గొర్రెలను, 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడు గాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు 7,000 ఎడ్లు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు 14,000 ఎడ్లు. డబలు ఆశీర్వదించాడు. ఇప్పుడు మనకు కష్టం వచ్చిందని బాధపడితే ఆ ఆశీర్వాదాలు ఎవరు పొందుకోవాలండి? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనకు ఒక కష్టమే వచ్చేసిందని దిగులు పడి, బాధపడి, భయపడి, దేవునిలో ఎదగలేకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుండా, అసలు దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని విడిచిపెట్టేసి వెనక తిరిగి వెళ్ళిపోయినప్పుడు ఈ రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలు ఎవరు పొందుకోవాలి? ఎవరు పొందుకోవాలండి? మన కోసం దేవుడు ఎంతగానో ఎన్నో ఆశీర్వాదాలు సిద్ధపరిచి ఉంచాడు మన కోసం. వాటిని పొందుకుంటామని దేవుడు ఎంతగానో ఆశపడి చూస్తున్నాడు. మనమేం చేస్తున్నామంటే ఆశీర్వాదం దగ్గరగా వచ్చే వరకు ఓపి పట్టుకుంటా ఉంటున్నాం. ఆశీర్వాదం క్షణంలో మన చేతికి వస్తుంది అనేటప్పటికి వెంటనే దేవుడు అంటే అని విసర్జించేసి వెనక తిరుగుతున్నాం. ఆ ఆశీర్వాదం మనకి ఎలా అందుతుందా? అన్న తీసేసుకుంటాడు, వెనక్కి తీసేసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలన్నా, నువ్వు మేలు పొందుకోవాలన్నా, దేవుని కృప పొందుకోవాలన్నా, దేవుని దయ పొందుకోవాలన్నా, దేవుని ప్రేమ పొందుకోవాలన్నా నీలో ఏముండాలి? ఓపిక, సహనము, నీతి, నిజాయితీ, భయము, భక్తి కలిగి నువ్వు దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. అప్పుడే రెట్టింపు దీవులు, రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకునేవారుగా ఉంటాం. ఇప్పుడు పోయిన వాటికంటే రెట్టింపు పొందుకున్నాడు లేదా యోబు గారు? ఇన్ని నిందలు, అవమానాలు భరించాడు. అన్ని నిందలు, అన్ని అవమానాలు సొంత వారు వచ్చి నిందించి, దూషించి, హేళన చేసినప్పుడు ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఇంతమందితో నేను ఇన్ని మాటలు పడాలా, ఇన్ని నిందలు పడాలా? దేవుని నిన్ను ఎంతగానో ప్రేమించాను, అయినా దేవుడు నన్ను కనికరించలే, నన్ను కాపాడలే, నన్ను రక్షించలే, నాకెంత బాధ పెట్టాడు, నాకున్నదంతా తీసేసుకున్నాడు, నా శరీరం అంతా కుళ్ళిపోయింది, నేను ఎందుకు బ్రతకాలి అని ఒక్కసారి అనుకుని ఏదన్నా అగాధ్యం చేసుకున్నట్లయితే ఇంత రెట్టింపు దేవుని పొందుకోగలడా యోబు గారు? చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అతను ఓర్చుకున్నాడు, ఓర్పు కలిగి జీవించాడు కాబట్టి రెట్టింపు దీవెనలు, రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకుని ఈ రోజున మనందరికీ ఒక గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. మనందరము చెప్పుకోవటానికి గొప్ప నీతిమంతుడిగా మన ముందున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి ఓర్పుని, సహనాన్ని కలిగి మనము నీతి, నిజాయితీ కలిగి దేవుని
స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన పాదాలు పట్టుకుని జీవించినట్లయితే ఈ రోజున నీకు నాకు కూడా ఇలాంటి నిండైన దీవెనలు రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తానని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మరి ఇట్టి ఆశీర్వాదం కావాలంటే ఓర్పుతో సహనముతో ఆయన ఇచ్చే ఆశీర్వాదం కొరకు ఎదురు చూసేవారుగా మనం ఉండాలని దేవుని నామం పేట నేను మనం చేస్తున్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.